దానికి రెహానా ఒక ఏమంటారు మంచి సంస్కృతి అయితే కనబడట్లే ఆంధ్రప్రదేశ్లో. బూతులు, తిట్లు, మహిళలను అవమానించడాలు, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. వైసీపీ తప్పు చేసింది కాబట్టే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీడీపీ వాళ్ళు దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే ఇంకా దీనికి ఎండ్ ఉండదు అల్టిమేట్గా. బట్ అంబటి రాంబాబు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం ఆయన స్థాయిని దిగజార్చేలే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో అంబటి రాంబాబు అంటే మీడియాలో బాగా మాట్లాడతారు. సరే, ఆయన ఎమ్మెల్యేగా 1989లో గెలిచిన మధ్యలో చాలాసార్లు గ్యాప్ వచ్చింది. మొన్నటి వరకు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవలేదు. బట్ ఎప్పుడైతే వైసీపీలో చేరారో ఒక ప్రైమ్ ఫేస్ ఆఫ్ ది వైసీపీగా ఎదిగారు. ఆయన మాట్లాడిన దాన్ని చాలా డీసెంట్గా మాట్లాడతారు, చెప్తారు అన్నది ఇవాళ ఒక్క మాటతో, ఆ ఒక్క నిమిషంతో ఇంతకాలం ఆయన కట్టుకున్న ప్రజెన్స్ అంతా కూడా ఉంది. పార్టీలకు అతీతంగా ఈజ్ ఎ గొప్ప ఆరేటర్, గొప్పగా మాట్లాడతారు, గొప్పగా అట్రాక్ట్ చేస్తారు, టీవీలో బాగా మాట్లాడతారంటారు. బూతులు మాట్లాడి అంబటి రాంబాబు ఈ స్థాయికి రాలే కదా. సో ఇవాళ మాట్లాడిన ఒక్క నిమిషం మాటతో అంబటి రాంబాబు తన ప్రతిష్టను దాన్ని దిగజార్చుకున్నారు. అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఎట్ ది సేమ్ టైం సరే, అక్కడ హౌస్ మోషన్ పిటిషన్ ఇవాళ టీడీపీ కార్యకర్తల ఆగ్రహం చూస్తుంటే మాత్రం ఏమైనా జరగవచ్చు అని అనిపిస్తుంది. మరి కాసేపట్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఇప్పుడు ఒక్కొక్కరిగా అక్కడ టీడీపీ వాళ్ళని పంపించేస్తున్నారని మన ప్రతినిధులు కూడా సమాచారం అందిస్తున్నారు. సో మొత్తానికి చూద్దాం, అక్కడ ప్రశాంత పరిస్థితులు గుంటూరులో నెలకొనాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఇటువంటి బూతులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినియోగించకూడదు అని కోరుకుందాం. కానీ ఇక్కడ బాధ ఏంటంటే అంబటి రాంబాబుని సపోర్ట్ చేస్తున్నారు కింద వైసీపీ వాళ్ళు. అదే చెప్తున్నా, అంబటి రాంబాబుని సపోర్ట్, టీడీపీ వాళ్ళేమో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నారు, వైసీపీ వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే పర్సనల్ విషయంలో రోజా గారు వచ్చి కూర్చున్నారు రోడ్డు మీద. రాష్ట్రంలో అసలు ఏ మహిళకి అన్యాయం జరగలేనట్టు, ఆమెకు ఒక్కరికే జరిగినట్టు ఆమె రోడ్డు మీద కూర్చున్నారు. మరి ఏపీలో ప్రజల సమస్యలపై వాళ్ళు ఎందుకు కూర్చోవట్లేదు, అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, రేపు మేము వస్తాం కదా అప్పుడు చూస్తాం డైరెక్ట్ గా ఇప్పుడు నరేందర్ గారే అంటున్నారు. అంటే ఇంకా ఏపీ పరిస్థితి ఇంతే అంటారా? సో ఆ పొజిషన్ టీడీపీ దీనిలో కొంత ఏమంటారు అయితే వైసీపీ లేకపోతే టీడీపీ, ఇంకా మూడో వాయిస్ అనేది ఉండకూడదు. కార్యకర్తలు అయితే నిజంగా మారాలి కదా డెఫినెట్ గా. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఏపీలో బాధల్ని లేకపోతే ఏమి చూడట్లేదు. మా టీడీపీకి రెండు వైపుల కార్యకర్తలు కూడా ఇంకా ఎట్లా అంటే మా నాయకుడు ఏం చేసినా కరెక్ట్ గా అంతే, వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళు బూతులు కింద హీరో అంబటి రాంబాబు ఏది మాట్లాడినా తప్పే, ఏది మాట్లాడినా కరెక్టే, అవతల పార్టీ చిన్న మాట్లాడినా తప్పే అన్న విధంగా ఫిక్స్ అయి ఉన్నారు. అది మారాలి. ఇలా ఉంటే మాత్రం డెఫినెట్ గా జంగిల్ రాజ్ వెళ్తున్నాడని జగన్ అంటున్నారు. అంటే దేశంలో ఏపీ పరువు పోవడానికి ఇంక ఇలాంటి విషయాలు ఇంకొక 10 అయితే చాలు. ఇంకో బీహార్, ఇంకో యూపీ అంటారు. దయచేసి ఆ సిచ్యువేషన్ అయితే తేయకూడదు. మరి ఈ కార్యకర్తను చూస్తే డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్ తీసుకొస్తారనిపిస్తుంది నాకు. సో ఒకటి నా ఉద్దేశం ఏంటంటే, అంబటి రాంబాబు మాట్లాడిన వెంటనే జగన్ ఖండించి ఉంటే ఎగ్జాక్ట్లీ ఈ వేరే విధంగా ఉండేది. ఎందుకంటే గతంలో భువనేశ్వరి మీద కామెంట్స్ అసెంబ్లీలో చేసిన నాడే కొడాలి నాన్ని బహిరంగంగా హెచ్చరించినప్పుడే, హెచ్చరించకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆలోచించుకోవాలి వాళ్ళు ఇప్పటికైనా. పొద్దున్నే ఆయన ట్వీట్ చేసి అంబటి రాంబాబుతో సారీ చెప్పిస్తే అయిపోయి ఉండేది ఇష్యూ. గంటలోనే సారీ చెప్పి నేను క్షమాపణ చేరాను. ఏదేమైనా ఈ వ్యాఖ్యలు అంబటి రాంబాబు ప్రతిష్ట దిగజార్చేలా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి డిఎన్ఎస్. స్టేట్ టు జీ తెలుగు న్యూస్. పోస్టర్లు, బ్యానర్లు